డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవకతవకలు జరిగాయి. మాకు అనుభవమైన వారికి మాకు ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఆర్టీఓ గారు పదే పదే వాయిదాలు వేస్తూ చెప్పినా కానీ ఆ గ్రామానికి వెళ్లకుండా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేయకుండా లబ్ధిదారులను చాలా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఇవి ఇక్కడున్న ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు 2 సంవత్సరాల నుండి ఎంఆర్ఓ గారి చుట్టూ ఆర్టీఓ గారి చుట్టూ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పారు. కలెక్టర్ గారు వెంటనే వెళ్ళి మీరు అక్కడ ఎంక్వైరీ చేసి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి కలెక్టర్ గారు చెప్పారు. అక్కడ కనీసం ఆ గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ తీసుకున్నామని చెప్పిన ఆర్టీఓ గారు పదే పదే వాయిదాలు వేయడం జరుగుతున్నది. ఈ 4 నెలల పాటు ఆర్టీఓ గారి దగ్గరికి వచ్చిపోతా ఉన్నారు. కానీ వారి గోడు కూడా వినడానికి కూడా టైం లేని ఆర్టీఓ మరి ప్రజల పక్షాన ఉన్నాడా పెద్దదారుల పక్షాన ఉన్నాడా అని చెప్పేసి ఆయనే నిర్ధారణ చేసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కోర్టును ఆశ్రయించి కోర్టు కూడా చెప్పింది 10th జీవో ప్రకారంగా వాళ్ళకు ఇవ్వాలి అని చెప్పింది. కానీ అది కూడా పక్కన పెట్టిన ఆర్టీఓ గారి పైన చర్యలు తీసుకొని లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం.